Hello guys, can you hear me? అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Yes, sir. తీసుకురా. వన్ మినిట్ సార్, ఒక నిమిషం అండి. ప్లీజ్ స్టాప్. గెస్ట్ యూజర్స్ కింద లాగిన్ అవుతండి. ఓకే, గెస్ట్ యూజర్స్ కింద లాగిన్ అవుతే మీరు మళ్ళీ గ్రూప్ లో ఉండరు. నేను పదే పదే చెప్తున్నాను, మీరు నేమ్ మార్చుకోవాలని చెప్తే ఎవరు మార్చుకోవట్లేదు. గెస్ట్ యూజర్స్ కింద లాగిన్ అవుతున్నారు. గెస్ట్ యూజర్ కింద లాగిన్ అయితే గ్రూప్ లో అలౌ చేయరు. లాగిన్ అవ్వాలి, యూజర్ ఐడితో లాగిన్ అవ్వాలి. సి గైస్, మనకి ఈ రోజుతో మనకి కంప్లీట్ గా ఫ్రీ సెషన్స్ అయిపోయినాయి. ఓకే, సో మండే నుంచి ఓన్లీ పెయిడ్ స్టూడెంట్స్ విల్ బి అలౌడ్ ఇన్ ది గ్రూప్. ఓకే, కాబట్టి సో మండే లోపల అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ అడ్మిన్స్ గ్రూప్ లో నుంచి రిమూవ్ చేస్తారు. తర్వాత డేటా అంతా పోతుంది, చాట్లో ఉన్న డేటా మొత్తం. ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, మీరు కొత్తగా వచ్చారా? ఊరికి వచ్చారా? ఓకే, సి గైస్, మనకి ఈ రోజు ఏంటంటే, సో ఈ రోజు మనకి నిన్న ఎస్ఐపి కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి డిస్కస్ చేస్తాం కదా. సో మండే ప్రజెంటేషన్ అన్నాం. ఓకే, మీరిద్దరు కొత్తగా వచ్చారా? ఓకే, మీరు ఆల్రెడీ ఉన్నారు లాస్ట్ క్లాస్. ఓకే, సో మరి ఈ రోజు అసలు రియల్ టైంలో మనకి ఏమేమి సర్వర్స్ ఉంటాయి అనే దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. రియల్ టైం సర్వర్స్, రియల్ టైంలో మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఈ సర్వర్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసిక్ గా మనకి ఎస్ఏపి కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వరకు అయినాయి. సో దీనికి సంబంధించిన వీడియోస్ మనకి చార్ట్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో మీకు పైకి మీకు వచ్చేస్తే కింద నిన్నటి వీడియో వచ్చిందా? ఇదిగోండి. సో అన్నీ అయిపోయినాయా? వీడియో లేదా? రాలేదా? వీడియో వచ్చిందా? వచ్చింది కదా, ఇదే కదా, చార్ట్ లో వచ్చింది. ఓకే, వీడియో ఇచ్చాను చూడండి, ఇక్కడ చార్ట్ లో ఉంది, వచ్చింది కదా, అందరూ చూస్తున్నారు కదా. ఇక పైకి వెళ్తే ఇక దాని ముందు వీడియో, పైకి వెళ్తే వీడియోస్ ఉంటాయి, చూసుకోండి. వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలి, 30 రోజులు మాత్రమే వీడియో అవైలబిలిటీ ఉంది. ఇదిగోండి, దానికి ముందుకు వెళ్తే పైన వీడియోస్, దానికి సంబంధించింది డేటా. ఓకే, సో 30 days వరకు మనకి స్కైప్ లో అలౌ చేస్తారు. స్కైప్ లో 30 days వరకే ఉంటుంది వీడియో, తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఓకే, సో మళ్ళీ ఇక్కడ గెస్ట్ యూజర్స్ తో లాగిన్ అవుతున్నారు, గెస్ట్ యూజర్స్ తో లాగిన్ అవ్వకండి. ఓకే, గెస్ట్ యూజర్స్ తో లాగిన్ అయితే నేను గ్రూప్ లో నుంచి రిమూవ్ చేస్తాను, నెక్స్ట్ క్లాస్ కి అలౌ చేయను. సో 3 గెస్ట్ యూజర్స్ తో లాగిన్ అయ్యారు. ఓకే, సో గెస్ట్ యూజర్స్ తో లాగిన్ అవ్వకండి అని చెప్తానే ఉన్నాను. సో మరి ఈ రోజు ఏం చేద్దామంటే మనం, సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, అదే ఎస్ఓనా కన్సల్టెంట్ ఎన్ని సర్వర్స్ లో పనిచేస్తాడు, సర్వర్స్ మనం పనిచేసే రియల్ టైంలో మనం ఏ సర్వర్స్ లో పనిచేయాలి అనేది ఈ రోజు టాపిక్.
ఈ రోజు మనం పని చేయాలి అనేది ఈ రోజు టాపిక్ అన్నమాట. ఓకే, ఒక్క నిమిషం. గైస్, మనకి ఈ రోజు ఒక SAP FICO లేదా S4 HANA కన్సల్టెంట్ రియల్ టైంలో ఏ సర్వర్స్ లో పనిచేస్తాడు. FICO అంటే మనకి ఓల్డ్ వర్షన్ లో FICO అంటారు, లేటెస్ట్ వర్షన్ లో S4 HANA అంటాం. లేటెస్ట్ వర్షన్ అంటే S4 HANA, ఓల్డ్ వర్షన్ అంటే FICO. ఓకే, ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తాడు. సర్వర్స్ ఏంటి? సో దీన్నే మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అని అర్థం. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటండి? లిస్ట్ ఆఫ్ సర్వర్స్. రియల్ టైంలో ఒక SAP లేదా S4 HANA కన్సల్టెంట్ ఎన్ని సర్వర్స్ లో పనిచేస్తాడు, దాన్నే మనం ఏం చెప్తాం? మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ సర్వర్స్. ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ సర్వర్స్. ఓకే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వర్స్ కొన్ని చెప్తున్నానండి. ఇది సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్పాం కదా. రియల్ టైంలో మనం శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, రీప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో ఇలా మనకి సర్వర్స్ ఉంటాయి. అండ్ మనకి రియల్ టైంలో ఉండే సర్వర్స్, మెయిన్ సర్వర్స్, మనకి మెయిన్ సర్వర్స్ ఏంటి అంటే ఇవి మనకి మెయిన్ సర్వర్స్. ఇవి కంపల్సరీగా ఉంటాయి. ఈ 3 సర్వర్స్ అన్నమాట మెయిన్ సర్వర్స్. సో రియల్ టైంలో మనకి ఏ సర్వర్స్ మీద మనం SAP కన్సల్టెంట్ కింద పని చేయాలి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇవి మనకున్న సర్వర్స్. ఓకేనా? శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం. ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం అంటే SAP కన్సల్టెంట్ కి ఇచ్చిన సర్వర్ ఇది. ఒక SAP కన్సల్టెంట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు R&D చేసుకోవాలి. R&D అంటే ఏంటి? ఏదైనా రీసెర్చ్ చేసుకోవాలి. లేకపోతే బేసిక్ గా ఏమీ తెలియలేదు అనుకోండి, ఎక్కడ ఏ సర్వర్ లో చేస్తాం? శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ సర్వర్ కింద కౌంట్ కాదు, జస్ట్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం. అర్థమైందా? సో ఈ సర్వర్ లో నీకు ఏం చేసినా సర్వర్స్ ఎఫెక్ట్ అవ్వవు. కాబట్టి నీకు ఏమైనా తెలియకపోతే శాండ్ బాక్స్ సర్వర్ లోకి వెళ్ళి చేసుకో. లేకపోతే టెస్ట్ ట్రైనింగ్ పర్పస్ కానీ ఎవరికైనా మీకు కలీగ్స్ కానీ సీనియర్ ఏమైనా ఇవ్వాలి అంటే శాండ్ బాక్స్ సర్వర్ లో ఇచ్చుకోవచ్చు. దీంట్లో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, దీంట్లో టెస్టింగ్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు శాండ్ బాక్స్ సర్వర్. కాబట్టి దీన్ని ఏం చెప్పాం మనం? ట్రయల్ అండ్ ఎర్రర్ అని చెప్పడం జరిగింది. ఏమన్నారు? ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ అనేది జస్ట్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. క్లారిటీ వచ్చింది కదా? వై శాండ్ బాక్స్ సర్వర్? శాండ్ బాక్స్ సర్వర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ అండ్ R&D పర్పస్ ఆర్ ఎనీ ట్రైనింగ్ పర్పస్. కాబట్టి జూనియర్ ఎంప్లాయీ కానీ ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటే ఏ సర్వర్ మనకి ప్రిఫరబుల్?
శాండ్ బాక్స్ సర్వర్. ఈ సర్వర్ లో నువ్వు ఏం చేసినా సరే సర్వర్స్ అనే ఎఫెక్ట్ అవ్వవు. అర్థమవుతుందా? ఇందులో ఏం చేసినా సర్వర్స్ అనే ఎఫెక్ట్ అవ్వవు. కాబట్టి నీకు ఏమైనా తెలియకపోతే రియల్ టైంలో ఏదైనా R&D చేసుకోవాలనుకుంటే సో శాండ్ బాక్స్ సర్వర్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అర్థమైందా? సో అలాగే మనకి డెవలప్మెంట్ సర్వర్ అంటే ఇక్కడ ఓన్లీ కాన్ఫిగరేషన్ చేసే సర్వర్ పేరేంటి? డెవలప్మెంట్ సర్వర్. ఈ డెవలప్మెంట్ సర్వర్ లో మనం ఓన్లీ కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ ఎక్కువ చేస్తాం డెవలప్మెంట్ సర్వర్. అలాగే మనకి క్వాలిటీ సర్వర్, టెస్టింగ్. క్వాలిటీ సర్వర్ అంటే ఏంటి? టెస్టింగ్. ఈ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రియల్ టైంలో ఈ సర్వర్ లో UAT చేస్తారు. ఒకవేళ ఈ సర్వర్ లేకపోతే ఇక్కడే UAT యూజర్ చేత యాక్సెప్టెన్స్ ఇక్కడే చేయిస్తారు. సో ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్ లో ఉంటుంది, కొన్ని కంపెనీస్ లో ఉండదు. కాబట్టి ఇక్కడ సో ప్రీ ప్రొడక్షన్ సర్వర్ లో మనం UAT చేస్తారనమాట. మనకి మెయిన్ ప్రొడక్షన్ సర్వర్ అన్నమాట. ప్రొడక్షన్ సర్వర్ ఏంటిది? మెయిన్. అది ఎవరికి యాక్సెస్ ఉంటుంది? SAP ఎండ్ యూజర్. SAP ఎండ్ యూజర్ అంటే ఎవరు? డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేవాడు ఎండ్ యూజర్. సో అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్స్ మన ఎండ్ యూజర్స్ అంటాం. అర్థమైందా? సో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి యూజ్ చేసే సర్వర్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తాం మనం? ప్రొడక్షన్ సర్వర్. కాబట్టి రియల్ టైమ్ సర్వర్ లో మనకి ఏమున్నాయండి? శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. So sandbox server generally used for the trial and error purpose. If you don't know anything, you can perform any activity here. You can do testing, you can do configuration or anything in the sandbox server. So development server is exclusively for the configuration point of view. So entire configuration will be done in the development server only. Okay, and you can also perform multiple tests here in the quality server. So quality server, we can conduct unit testing, UAT, etc. Okay, and pre-production server may or may not be there in the company. This is completely optional. Okay, so some companies pre-production servers will not be there. So whenever you join into company, you need to take a KT plan. So మీరు ఎప్పుడైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు KT ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ సీనియర్స్ అడిగి ఈ KT ప్లానింగ్ అనేది తీసుకోవాలి. సో KT ప్లానింగ్ తీసుకోకపోతే మీకు బేసిక్ గా సో ఈ సర్వర్స్ దేనికి, ఈ సర్వర్స్ దేనికని తెలియదు. సర్వర్స్ కింద క్లయింట్లు అంటే ఏంటో కూడా చెప్తాను. కాబట్టి ఎండ్ యూజర్ కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది, కానీ ఈ ప్రొడక్షన్ సర్వర్ లో SAP కన్సల్టెంట్ కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉండదు. ఇందులో ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రం ఇస్తారు. ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడు. కన్సల్టెంట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడు. SAP ఎండ్ యూజర్ కి వచ్చే ఇష్యూస్ ఎక్కడ వస్తాయి? ప్రొడక్షన్ సర్వర్ లో వస్తాయి. ప్రొడక్షన్ సర్వర్ లో వచ్చినప్పుడు వాటి చెక్ చేసుకోవడానికి బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాటికి ఉండే యాక్సెస్, శాండ్ బాక్స్ యాక్సెస్ ఉంటుంది, డెవలప్మెంట్ యాక్సెస్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ సింపుల్ గా మాట్లాడితే లోయర్ లెవెల్ సర్వర్స్ లో SAP కన్సల్టెంట్ పనిచేస్తాడు. లోయర్ లెవెల్ సర్వర్స్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి? లోయర్ లెవెల్ సర్వర్స్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మరి ప్రొడక్షన్ సర్వర్ లో ఎడిట్ లో, డిలీట్ లో SAP ఎండ్ యూజర్ పోస్ట్ కన్సల్టెంట్ చేయగలరా? చేయలేదు. మరి డిస్ప్లే. కాబట్టి ప్రొడక్షన్ సర్వర్ లో చేసేది ఎవరు? SAP ఎండ్. ఏం చేస్తారు ప్రొడక్షన్ సర్వర్ లో? డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్ అనేది ఇక్కడ ఫ్యూరీ యాప్స్ ఏంటిదండి? ఇక్కడ S/4HANAలో ఫ్యూరీ యాప్స్ లో డే టు డే ట్రాన్సాక్షన్స్ SAP కన్సల్టెంట్ కాకుండా ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ ఇది ఓవరాల్ గా. సో ఎవ్రీ సర్వర్ షుడ్ హ్యావ్ క్లయింట్. ప్రతి సర్వర్ కి కూడా క్లయింట్ డీటెయిల్స్ ఉంటాయి. క్లయింట్ డీటెయిల్స్ అంటే అదేదో క్లయింట్ అంటే పర్సన్ కాదు. ఇక్కడ
సో ఇక్కడ శాండ్ బాక్స్ సర్వర్ 100 క్లయింట్, సో డెవలప్మెంట్ సర్వర్ 100 క్లయింట్, క్వాలిటీ సర్వర్ 120 క్లయింట్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ 130 క్లయింట్, ప్రొడక్షన్ సర్వర్ 140 క్లయింట్. సో అంటే ఇక్కడ సింపుల్ గా మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక సర్వర్ ఓపెన్ చేసుకొని చూడండి. ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నా చూడండి, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి. అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా? సర్వర్ యాక్సెస్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీకు సర్వర్ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యే నంబర్ ఇచ్చాను, మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి, GUIని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఓకే, మీకు ఒక లింక్ ఇస్తాడు, ఆ లింక్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఇలా ఓపెన్ అవుతుంది. ఇది అంతా ఖాళీ ఉంటుంది, ఈ స్పేస్ అంతా కూడా. మీరు అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ మీద, న్యూ మీద క్లిక్ చేయండి, కనెక్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ మీకు సర్వర్ పర్సన్ ఇస్తాడు, అర్థమైందా? ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొట్టాలంటే సింపుల్. కాబట్టి మీరు సర్వర్ తీసుకుంటే ఇది అర్థమవుతుంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ ఏమిస్తాడు మీకు అంటే ఇక్కడ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చెక్కిన ఈ డీటెయిల్స్ మీకు అప్లికేషన్ సర్వర్, ఇన్స్టాన్స్ నెంబర్, సిస్టమ్ ఐడి, దీస్ ఆర్ ఆల్ డీటెయిల్స్ విల్ బి ప్రొవైడ్ బై యువర్ SAP సర్వర్. ఇక్కడున్న సర్వర్, నేను చెప్పేది ఇక్కడున్న సర్వర్ పర్సన్ మీకు ఇస్తాడు. ఇచ్చిగానే మీరు ఏం చేస్తారు, ఇది డౌన్లోడ్ చేసుకుంటారు. ఏది GUI డౌన్లోడ్ చేసుకుంటారు. GUI డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేస్తారు. దీని మీద క్లిక్ చేసి కనెక్షన్ లోకి వెళ్తారు. కనెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీద వెళ్తారు. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తారు. అంత అయిపోయింది. అప్పుడు ఇలా యాడ్ అవుతుంది అనమాట, మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది అంటే మీకు యాక్సెస్ వచ్చేసినట్టే. మీరు యూజర్ ID, పాస్వర్డ్ డీటెయిల్స్ కూడా మీకు సర్వర్ పర్సన్ ఇస్తారు. బట్ రియల్ టైంలో పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏం కనబడుతుందండి? క్లయింట్ అని కనబడుతుంది. ఇదే కాదు, ఏది ఓపెన్ చేసినా సర్వర్ని, ఏది ఓపెన్ చేసినా ఇక్కడ క్లయింట్ అనేది కనబడుతుంది. అర్థమైందా? క్లయింట్ అంటే ఏంటి అంటే ఇక్కడ SAPలో 3 డిజిట్ న్యూమరికల్ నంబర్, హైయెస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇన్ SAP. క్లయింట్ లెవెల్లో పనిచేస్తాం మనం, అర్థమైందా? హైయెస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇన్ SAPలో మనకి 3 డిజిట్ న్యూమరికల్ నంబర్ అంటారు. అంటే ఏంటి? సర్వర్ అన్ని కూడా క్లయింట్ లెవెల్, సర్వర్స్ మొత్తం కూడా క్లయింట్ లెవెల్ అనమాట. సో కాబట్టి ఇది 3 డిజిట్ న్యూమరికల్ నంబర్ ఉంటుంది. ఇప్పుడు శాండ్ బాక్స్ సర్వర్ 100 అన్న రియల్ టైంలో మనకి దానికి 3 డిజిట్లు ఉంటుంది. 100 అవ్వచ్చు, 600 అవ్వచ్చు, 700 అవ్వచ్చు. సో రేపొద్దున ఎవరైనా వచ్చి 120 క్లయింట్ అంటే ఏం చెప్తారు? 120 క్లయింట్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ క్వాలిటీ సర్వర్. 140 క్లయింట్ అంటే ఏం చెప్తారు? ప్రొడక్షన్ సర్వర్. అంటే ఇక్కడ సింపుల్ గా మాట్లాడితే మనకి క్లయింట్ రిప్రజెంట్స్ 3 డిజిట్ న్యూమరికల్ నంబర్. సో క్లయింట్ డేటా అంటే ఏంటి? సో క్లయింట్ డేటా అంటే ఇక్కడ దీంట్లో అంటే సర్వర్స్ లో మనకి మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. ఓకే, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. సో దీన్నే మనం క్లయింట్ డీటెయిల్స్ అంటారు. క్లయింట్ డేటా అంటే ఏంటి? క్లయింట్ లెవెల్లో అంటే సర్వర్లో, ఈచ్ సర్వర్లో ఏ డేటా స్టోర్ అవుతుంది? మాస్టర్ డేటా స్టోర్ అవుతుంది, ట్రాన్సాక్షనల్ డేటా స్టోర్ అవుతుంది, కస్టమైజింగ్ డేటా కూడా స్టోర్ అవుతుంది. ఓకే, ప్రతి క్లయింట్ దగ్గర మనకి ఏ డేటా స్టోర్ అవుతుంది? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే కస్టమైజింగ్ డేటా. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. అంటే ఎవ్రీ సర్వర్ షుడ్ హ్యావ్ క్లయింట్ డీటెయిల్స్. సో క్లయింట్ రిప్రజెంట్స్ 3 డిజిట్ న్యూమరిక్ నెంబర్. క్లయింట్ అంటే ఏంటి? 3 డిజిట్ న్యూమరిక్ నెంబర్. అర్థమవుతుంది అందరికీ కూడా? కాబట్టి సో క్లయింట్ డేటా అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ కస్టమైజింగ్ డేటా. సో మొత్తం డేటా అంతా మనకి డేటా మనకి ఇది క్లయింట్ సంబంధించిన డేటా అని చెప్తా ఉంటాం బేసిక్ గా.
సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే మనకి లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అని అర్థం. లిస్ట్ ఆఫ్ సర్వర్స్. సో మనకి SAP లో మనకి క్లయింట్ డేటా అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా అండ్ కస్టమైజింగ్ డేటా. చాట్ బాక్స్ సర్వర్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం, డెవలప్మెంట్ సర్వర్ అనేది కాన్ఫిగరేషన్ కోసం, క్వాలిటీ సర్వర్ అనేది టెస్టింగ్ కోసం, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది UAT కోసం, ప్రొడక్షన్ సర్వర్ అనేది మెయిన్ SAP ఎండ్ యూజర్ కోసం. ఓకేనా? మరి రియల్ టైంలో ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఒక గ్లాన్స్ ఇద్దాం మీకు. సో రియల్ టైంలో మనకి ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి. సో రియల్ టైంలో మనకి ఒక డాక్యుమెంట్ చూపిస్తాను మీ అందరికి, ఒక ఐడియా వస్తుంది. రియల్ టైంలో ఎలా అంటే ఇక్కడ సిస్టమ్ ల్యాండ్స్కేప్ సంబంధించిన KT ప్లానింగ్ తీసుకోమంటున్నాం. ఎందుకంటే రియల్ టైంలో మనకి ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ ఉంటుంది. అందుకే మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత KT ప్లానింగ్ తీసుకోవాలి. ఇక్కడ మొత్తం ఎన్ని సర్వర్లు ఇచ్చారు చూడండి రియల్ టైంలో. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్, 3 సర్వర్లు తిరిగిస్తారు. ఓకే, చాట్ బాక్స్ సర్వర్ లేదు. ఓకే, కానీ డెవలప్మెంట్ సర్వర్ లో ఎన్ని క్లయింట్స్ పెట్టాడు? 3 క్లయింట్స్ పెట్టాడు. 330 క్లయింట్ అంటే శాండ్ బాక్స్ ఇచ్చాడు. అంటే నువ్వు ఏదన్నా టెస్టింగ్ కానీ R&D కానీ ఏదన్నా నీకు తెలియకపోతే చేసుకోవాలంటే వెళ్ళి డెవలప్మెంట్ లో క్లయింట్ నెంబర్ ఎంత? 310. కాన్ఫిగరేషన్ క్లయింట్ 320, టెస్టింగ్ క్లయింట్ 330 ఇచ్చారు. అంటే ఇక్కడే మనకి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు డెవలప్మెంట్ లో. అంటే రేపు పొద్దున్న నీకు ఇలా అంటే ఏంటి, సో ఇలా కూడా ఉంటాయి. అర్థమైందా? క్లయింట్ అనేది మనకి 999 క్లయింట్స్ క్రియేట్ చేసుకోవచ్చు రియల్ టైంలో. ఓకే, సో ఇక్కడ సర్వర్ కింద క్లయింట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సర్వర్ కింద క్లయింట్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్ కింద అలా ఇచ్చాడు. అందుకే ఏంటి, ఒక్కొక్క క్లయింట్కి ఒక్కోసారి ఏంటంటే డెవలప్మెంట్కి ఒక క్లయింటే ఉంటుంది, శాండ్ బాక్స్ ఒక క్లయింటే ఉంటుంది, క్వాలిటీ సర్వర్ ఒక క్లయింటే ఉంటుంది, ప్రొడక్షన్ సర్వర్ ఒక క్లయింటే ఉంటుంది. అందుకే ఏమంటాను, మీరు సర్వర్ దీనికి సంబంధించి మీరు చెప్పేది ఇప్పుడు టెక్నికల్ గా క్లయింట్స్ గురించి కదా సార్? అవునండి. అంటే మొత్తం మనకి క్లయింట్ అంటే అదేదో మామూలుగా పర్సన్ ఉంది కాదు, సర్వర్ ఎవరి సర్వర్ షుడ్ హ్యావ్ క్లయింట్ డేటా అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా అండ్ అంటే సర్వరే ఇంకా క్లయింట్ కింద లెక్క అనమాట. ఓకే, సో హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అనమాట. క్లయింట్ అనేది ఏంటంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్, క్లయింట్ ఫస్ట్. అంటే పర్సన్ అన్నట్టుగా కాదు ఇక్కడ. సో మన బేసిక్ ఏం చేస్తాం, పర్సన్ అనేటప్పుడు ప్రాజెక్ట్ లో వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ లో మన క్లయింట్ అని అంటాం. ఇక్కడ ఏంటంటే SAP లో క్లయింట్ డేటా అంటే సర్వర్ దగ్గర క్లయింటా అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక ప్రొడక్షన్ సర్వర్. సో ఇలా మీకు రియల్ టైంలో క్లయింట్స్ ఉంటాయి. ఓకే, దీనికి సంబంధించి మీరు కంపెనీలోకి వెళ్తే KT ప్లాన్ తీసుకుంటే మీకు చెప్తారనమాట మీ సీనియర్స్. ఓకే, ఈ క్లయింట్ అంతా డీటెయిల్స్ అన్ని క్రియేట్ చేసేది బేసిస్ కన్సల్టెంట్ సిస్టంలో. ఎవరు? బేసిస్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఏ క్లయింట్ దేనికి 310, ఏ క్లయింట్ కి కాన్ఫిగరేషన్. ఏంటి మేడం? మనం యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ లో ఒక క్లయింట్ కి వర్క్ చేస్తాం కదా, ఆ క్లయింట్ కి టెక్నికల్ గా అంటే మీరు చెప్పేది సిస్టమ్ లో ఉన్న క్లయింట్స్ గురించా? అవునే మేడం, సిస్టమ్ లో ఉన్న సర్వర్స్ గురించి చెప్తున్నాను. నేను మనిషి గురించి మాట్లాడతలేదని చెప్తాను, సర్వర్స్ గురించి మాట్లాడుతాను. ఓకే, ఇక్కడ మనకి 310 అంటే శాండ్ బాక్స్ క్లయింట్, 320 అంటే కాన్ఫిగరేషన్ క్లయింట్, 330 డెవలప్మెంట్ అండ్ టెస్ట్ క్లయింట్. ఓకే, అలాగే ఇక్కడ 210 టెస్ట్ క్లయింట్, 220 క్వాలిటీ క్లయింట్. అంటే ఒక్కొక్క పర్పస్ ఇచ్చాడు. ఇది ఎవరికి, ఇది ఈ 100 క్లయింట్ ఎవరికి, 200 క్లయింట్ ఎవరు యూస్ చేస్తారు, 220 క్లయింట్ ఎవరు యూస్ చేయాలి అనేది రేపొద్దున కంపెనీలో జాయిన్ అయితే మీకు ఏంటంటే ఈ డీటెయిల్స్ మీ సీనియర్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకొని పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఇన్స్టాల్ చేస్తుంటే రియల్ టైంలో
ఇది శాండ్ బాక్స్, ఇది డెవలప్మెంట్, ఇది క్వాలిటీ, ఇది ప్రీ ప్రొడక్షన్, ఇది ప్రొడక్షన్. ఓకే, ఏమైనా తెలియదు అనుకో శాండ్ బాక్స్ లోకి వెళ్తావు. సో చెప్తున్నా, ఏమైనా తెలియదు అనుకో శాండ్ బాక్స్ లోకి వెళ్తావు. సో దీంట్లోకి వెళ్ళి వర్క్ చేస్తావు. అన్ని ఒకేలాగా ఉంటాయి ఏది ఓపెన్ చేసినా. ఓకే, ఏది ఓపెన్ చేసినా ఇలాగే కనబడతాయి అక్కడ కూడా రియల్ టైంలో. అర్థమైందా? సో బట్ ఇక్కడ మనకి ప్రొడక్షన్ సర్వర్ కి సపరేట్ గా మనకి క్లయింట్ ఉంటుంది, దీంట్లో మనకి యాక్సెస్ ఉంటుంది. కాకపోతే ఎడిట్లు, డిలీట్లు, పోస్ట్లు అనేది చేయలేవు అనమాట. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట నువ్వు. ఓకే, ఇలా ఓపెన్ అయిపోతుంది. అన్ని ఇలాగే ఉంటుంది మొత్తం. అన్ని క్లయింట్స్ లోనూ ఓపెన్ చేసి ఇదే స్క్రీన్ కనబడుతుంది, కానీ పర్పస్ వేరు. పర్పస్ వేరు. అర్థమైందా? ఒక్కొక్క సర్వర్ లో ఒక్కొక్క యాక్టివిటీ మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం అనమాట రియల్ టైంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్ మనకి ఎక్కడ పనిచేస్తాడండి? ఎస్ఏపి ఎండ్ యూజర్ ప్రొడక్షన్ సిస్టమ్ లో పనిచేస్తున్నాడు. సో ఇక్కడ ఎర్రర్స్ వచ్చినాయి, ఒక ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ సో వాడు ఏం చేశాడంటే P3 టికెట్ రైట్ చేశాడు. ఏంటండి? P3 టికెట్ రైట్ చేశాడు. ఏ సిస్టమ్? దేంట్లో? సర్వీస్ నౌలో. ఇప్పుడు ఈ P3 టికెట్ రైట్ చేసిన తర్వాత సో మరి ఏం చేయాలి మనం? సర్వీస్ నౌలోకి వెళ్ళి రైట్ చేస్తాడు, మనకు వచ్చేస్తుంది మన టికెట్ టూల్లో ఈ టికెట్ అనేది మనం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ ఏం చేయాలి? So we have to assign this ticket అసైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? సో మనం ఎక్సెల్ చెక్ చేసుకుంటాం, ఇది P3 టికెట్ 3 days అయినా పర్లేదు అని. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? సో ఎనీ అటాచ్మెంట్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటాం. ట్రబుల్ షూట్ చేయడం అంటే ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయా, ఏదైనా ఇది ఇష్యూనా, ఇది SD ఇష్యూనా, లేకపోతే మందేనా అనేది మనం చెక్ చేసుకోవడం. అర్థమైందా? చెక్ చేసుకున్న తర్వాత ఇది పలానా GL సంబంధించింది, పలానా ఏపీకి సంబంధించింది, పలానా ER సంబంధించింది అని ట్రబుల్ షూట్ చేసుకొని ఓకే ఇది మందే. తర్వాత ఏం చేస్తాం మనం? సో యూజర్ ని కనెక్ట్ అవుతాం. తర్వాత ఏం చేస్తాం? యూజర్ ని కనెక్ట్ అవుతాం వయా స్కైప్ అయితే స్కైప్, వయా స్కైప్ అయితే స్కైప్, ఇంకోటి ఏంటిది టీమేట్స్ అయితే టీమేట్స్, ఏది ఉంటే అది అవైలబుల్. జూమ్ అంటే జూమ్, కనెక్ట్ అవుతాం. సో కనెక్ట్ అవడానికి మనకి ఇవన్నీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్కైప్ డౌన్లోడ్ చేసుకోవాలి, GUI డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్యూరీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సిస్టంలో యాప్స్ క్లయింట్ సపరేట్ గా కొనుక్కుంటాడు. మామూలుగా లైసెన్స్ వర్షన్ యాప్స్ ఉంటాయి, గూగుల్లో దొరికే ఉంటాయి. గూగుల్లో దొరికే మనం వాడం రియల్ టైం. క్లయింట్ కొనుక్కుంటాడు, ఎన్ని యాప్స్ కొనుక్కుంటాడు ఒకేసారి, ఇయర్లీ పేమెంట్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు వీ నీడ్ టు కనెక్ట్ ద యూజర్ అయ్యి స్కైప్ ద్వారా కనెక్ట్ అయ్యి, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇష్యూ. ఇష్యూని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఒకవేళ అక్కడే సాల్వ్ అయ్యే ఇష్యూ అనుకోండి, ఒకవేళ యూజర్ తప్పుగా పోస్ట్ చేస్తున్నాడు, రాంగ్ ఇన్పుట్స్ చేస్తున్నాడు చెప్పేస్తాం. సో మీరు రాంగ్ ఇన్పుట్స్ చేస్తున్నా, అది కాదు కరెక్ట్ ఇన్పుట్స్ తీసుకొని పోస్ట్ చేయడం చెప్పేస్తాం, అక్కడితో ఇష్యూ క్లోజ్. ఒకవేళ అది కొత్త రిక్వైర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సో మార్కెట్ లో కొత్త ట్యాక్స్ వచ్చింది. సో ట్యాక్స్ పర్సంటేజ్ 16% వచ్చింది మార్కెట్ లో. అంతకుముందు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఆ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు అది కొత్త రిక్వైర్మెంట్ కాబట్టి ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ కదా, మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి అంటే రిక్వైర్మెంట్ కొత్తది కాబట్టి కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే 16% ట్యాక్స్ కోడ్ లేదు కాబట్టి 16% క్రియేట్ చేయాలి. మరి రిక్వైర్మెంట్ ఏంటంటే అర్థం చేసుకుంటే ఇక్కడ సో ట్యాక్స్ 16% ట్యాక్స్ కోడ్ 16% నాట్ అవైలబుల్. ఇప్పుడు ఆడ ఏంటంటే ఒక ఇన్వాయిస్ 16% అప్లై చేద్దామని చూస్తున్నారు కదా, లేదు నాట్ అవైలబుల్ ఇన్ ది సిస్టమ్. సో ఇది రిక్వైర్మెంట్, ట్యాక్స్ కోడ్ ఈస్ నాట్ దేర్ అని చెప్పి ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ ట్యాక్స్ కోడ్ ని క్రియేట్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేస్తాం? కాన్ఫిగరేషన్ చేయాలి. ఎక్కడ కాన్ఫిగరేషన్ అంటే ఏ సర్వర్? డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ లో కాన్ఫిగరేషన్ చేసి టెస్ట్ ఎక్కడ చేస్తాం? క్వాలిటీలోకి పంపిస్తాం. క్వాలిటీలో అయిపోయిన తర్వాత UAT ఎక్కడ చేస్తాం? ప్రీ ప్రొడక్షన్ లో చేస్తాం. ప్రొడక్షన్ లో ఏమి చెయ్యం, ప్రొడక్షన్ లో ఏ టెస్టింగ్ లో లాంటివి చేయకూడదు. తర్వాత ఎక్కడ పంపిస్తాం మనం? ప్రొడక్షన్ పంపిస్తాం.
అప్పుడు ప్రొడక్షన్ లో 16% వర్క్ ట్యాక్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే సింపుల్ గా మాట్లాడితే ప్రొడక్షన్ సర్వర్ లో డేటా లేకపోతే అది కాన్ఫిగరేషన్ ఇష్యూ. అర్థమైందా? అంటే కాన్ఫిగరేషన్ చేయాల. సో కాబట్టి అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? డెవలప్మెంట్ లో స్టార్ట్ చేసి తర్వాత క్వాలిటీకి పంపించి అక్కడ టెస్ట్ చేస్తాం. అంటే 16% ఇన్వాయిస్ కి ట్యాక్స్ అప్లై చేస్తే సక్సెస్ఫుల్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది అనుకో, సక్సెస్. యూనిట్ టెస్టింగ్ సక్సెస్. మనం పర్ఫామ్ చేస్తే యూనిట్ టెస్టింగ్, యూజర్ పర్ఫామ్ చేస్తే యూఏటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. తర్వాత యూజర్ని అడుగుతాం, అరే బాబు నీకు యాక్సెస్ ఎక్కడ ఉంది టెస్టింగ్ చేయడానికి? ప్రీ ప్రొడక్షన్ లో. సో నువ్వు కూడా పర్ఫామ్ చేయి యూనిట్ టెస్టింగ్ అని యూఏటి పర్ఫామ్ చేసి నాకు చెప్పండి. యూఏటి కూడా వస్తాం. బాగుంది సార్, అయితే మీరు ప్రొడక్షన్ పంపించేయని అంటారు. ప్రొడక్షన్ లోకి ఏం పంపిస్తున్నావు? చేంజ్. ఏదైతే నువ్వు ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసావో ఆ చేంజ్ ని మనం పంపిస్తున్నాం. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ లో కాన్ఫిగరేషన్ చేయగానే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతాయి అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే సేవ్ చేసిన డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో ఉంటుంది. నువ్వు ఏదైతే 16% ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసావో ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసావో అది దేంట్లో స్టోర్ అవుతుంది? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో. ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నువ్వు డెవలప్మెంట్ నుంచి దేనికి పంపిస్తున్నావు? క్వాలిటీకి పంపిస్తున్నావు. సో ఎలా పంపిస్తున్నావు? ఎవరు హెల్ప్ తీసుకొని పంపిస్తున్నావు? బేసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని పంపిస్తున్నావు. సో ఆల్ టైం నీకు డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి అంటే ఒక్క సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కి పంపించాలంటే ఎవరు హెల్ప్ కావాలి? బేసిస్ వాళ్ళ టీం హెల్ప్ లేకుండా నువ్వేమీ చేయలేవు. అంటే ఒక కాన్ఫిగరేషన్ ఇష్యూ వచ్చినప్పుడు మనం డెవలప్మెంట్ లోనే చేస్తాం. అర్థమైందా? ఏమీ తెలియకపోతే అసలు ఏమీ తెలియదు, నీకు క్లారిటీ లేదు అన్నప్పుడు ఏ సర్వర్లో చేస్తాం? శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తాం. క్లారిటీ ఉంటేనే డెవలప్మెంట్ సర్వర్ టచ్ అయ్యింది. క్లారిటీ లేకపోతే రియల్ టైంలో డెవలప్మెంట్ సర్వర్స్ వచ్చి రాని అంత ప్రయోగాలు అక్కడ చేయకూడదు. 100% క్లారిటీ ఉంది అంటేనే డెవలప్మెంట్ సర్వర్ టచ్ చేసుకోవాలి. లేదు అంటే మీకు ఒక పర్టికులర్ శాండ్ బాక్స్ సర్వర్, శాండ్ బాక్స్ లో రీసెర్చ్ చేసుకొని సక్సెస్ అయితే అప్పుడు డెవలప్మెంట్ లో చేసుకో. అర్థమైందా? సో డెవలప్మెంట్ సర్వర్ అనేది మెయిన్ సర్వర్. మనకి దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. ఏమంటారు? గోల్డెన్ క్లయింట్. డెవలప్మెంట్ సర్వర్ ఏమంటారు? గోల్డెన్ క్లయింట్. ఎక్స్క్లూజివ్ యాక్సెస్ మన కోసం, కన్సల్టెంట్ కోసం ఏ కంపెనీలోకి వెళ్ళినా ఉంటుంది యాక్సెస్. గోల్డెన్ క్లయింట్ అంటారు దీన్ని. సో ఈ సర్వర్ నుంచి, ఈ సర్వర్ లో నువ్వు ట్యాక్స్ కోడ్ ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేసి అది బేసిస్ వాళ్ళు పంపించి ఆ తర్వాత మళ్ళీ నువ్వు క్వాలిటీ పంపిస్తున్నావు, ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పంపిస్తున్నావు, ఆ తర్వాత ప్రొడక్షన్ పంపిస్తున్నావు. ఫైనల్ గా 16% ఎక్కడ వచ్చింది? ప్రొడక్షన్ సర్వర్ లో కనపడింది. ఇన్వాయిస్ మీద 16% వేసుకొని పోస్ట్ చేస్తే సక్సెస్ అయినట్లు లెక్క. అంటే సింపుల్ గా మాట్లాడితే మనకి ప్రొడక్షన్ సర్వర్ లో డేటా లేనప్పుడు అంటే కాన్ఫిగరేషన్ ఇష్యూనే. అది ఎక్కడ స్టార్ట్ చేస్తాం? మనం డెవలప్మెంట్ లో స్టార్ట్ చేస్తాం. డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ పంపించాలంటే బేసిస్ వాళ్ళకి హెల్ప్ చేస్తుందని పంపిస్తాం. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. అర్థమైందా ఇప్పుడు? సో కాబట్టి ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు మనం బేసిక్ గా ఇష్యూస్ మీద పనిచేయాలన్నమాట. ఇక్కడ మీకు వచ్చిన ఇష్యూ అనేది సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు. ఓకే. సో సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏంటంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తాడన్నమాట. పోస్ట్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ ని ఎవరు సాల్వ్ చేయాలి? ఎస్ఏపి కన్సల్టెంట్. ఒకవేళ అది కాన్ఫిగరేషన్ రిలవెంట్ ఇష్యూ అయితే కంపల్సరీగా డెవలప్మెంట్ లోనే చేస్తాం మనం. డెవలప్మెంట్ లో చేసి సేవ్ చేయగానే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది అనమాట. టిఆర్ అంటారు. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని మనం డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి పంపించాలి అంటే బేసిస్ వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో అలాగే మనకి మళ్ళీ క్వాలిటీలో మన యూఏటి కంప్లీట్, యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ చేత యూఏటి చేయించాలంటే మళ్ళీ దాన్ని ప్రీ ప్రొడక్షన్ పంపించాలి. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ లో ఎక్స్క్లూజివ్ యాక్సెస్ టెస్టింగ్ చేయడానికి ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ గా ప్రొడక్షన్ లోకి పంపించాలి. ప్రొడక్షన్ లోకి ఎందుకు పంపిస్తున్నావు అంటే ఎర్రర్ వచ్చింది ప్రొడక్షన్ లో, ఎర్రర్ వచ్చేది కూడా ప్రొడక్షన్ లోనే ఎర్రర్ వస్తుంది. ప్రొడక్షన్ లో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆ ప్రొడక్షన్ లో ఇష్యూ ప్రొడక్షన్ లోనే సాల్వ్ అవ్వాలి. కానీ మనం ప్రొడక్షన్ లో చెయ్యం ఏ టెస్టింగ్ యాక్టివిటీ, ఏ కాన్ఫిగరేషన్ ఏది కూడా ప్రొడక్షన్ లో టచ్ చేయకూడదు. ప్రొడక్షన్ లో కొన్ని లక్షల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ డే టు డే జరుగుతూ ఉంటాయి. అందులో టెస్ట్ చేసుకుంటాను, సరదా కాన్ఫిగరేషన్ చేసుకుంటానంటే వర్కౌట్ అవ్వదు. అందుకే నీకు యాక్సెస్ ఇవ్వలేదు అక్కడ. అర్థమైందా? ప్రొడక్షన్ సర్వర్ లో తెలియక నువ్వు ఏదైనా కాన్ఫిగరేషన్ లేకపోతే ఏదైనా తెలియనిది ఏదైనా చేసావు అనుకో, మిరాకిల్, మొత్తం డేటా అంతా పోతుంది. కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ మధ్య ప్రొడక్షన్ సర్వర్ ని టచ్ చేయి రియల్ టైమ్ లో. అర్థమైందా? ప్రొడక్షన్ సర్వర్ ని సామాన్యంగా టచ్ చేయరు అందుకే. ఓకే. సో ఓన్లీ ఎండ్ యూజర్కి ఇచ్చారు.
ఏం మేడం? కాన్ఫిగరేషనల్ ఎర్రర్స్ కాకుండా వేరే ఏమైనా వస్తే అది ఏ సర్వర్ లో సాల్వ్ చేయాలి సార్? కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఎర్రర్ కాకుండా వేరే ఎర్రర్ అంటే ఏంటి జనరల్ గా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకి క్వాలిటీ ఉన్నది దేనికి, ఇప్పుడు సేమ్ సినారియో క్వాలిటీలో వేసుకుంటాం. సేమ్ సినారియో మనం క్వాలిటీలో వేసుకొని క్వాలిటీలో టెస్ట్ చేస్తాం. మీరు ఆల్రెడీ ఉన్నారు కదా మేడం, ఇవన్నీ మళ్ళీ అడుగుతున్నారు సేమ్ క్వశ్చన్ లో. సో 3 సార్లు 2 సార్లు ఉన్నారు కదా మరి. సో మనకి క్వాలిటీలో ఎర్రర్ వస్తే, మనకి ఇప్పుడు ప్రొడక్షన్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది మళ్ళీ ఎక్కడ అది కాన్ఫిగరేషన్ కాలేదు, అది ఏంటని మనకి ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ సినారియోని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, క్వాలిటీలో ట్రై చేస్తాం, టెస్టింగ్ కాబట్టి. ఆ టెస్ట్ చేసి పర్చేజ్ ఆర్డర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆర్డర్ ఎర్రర్ వచ్చింది, ఏదో జిఎల్ సంబంధించి ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది వాడికి వచ్చింది ఏ సిస్టమ్ లో, ప్రొడక్షన్ సర్వర్ లో. మనం చెక్ చేయాల్సింది ఏ సర్వర్ లో, డేటా ఎక్కడ ఉంటుంది, ప్రొడక్షన్ డేటా అంతా ఎక్కడ ఉంటుంది, క్వాలిటీలో ఉంటుంది. టెస్టింగ్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ప్రొడక్షన్ డేటా అంతా క్వాలిటీలో ఉంటుంది కాబట్టి టెస్టింగ్ దగ్గర ఈ క్వాలిటీ సర్వర్ లోకి వెళ్ళి సేమ్ మనం అదే పిఓ క్రియేట్ చేసి అదే ఎర్రర్ వచ్చింది అనుకోండి మనకు కూడా, లేకపోతే సేమ్ సినారియో అక్కడ ఏదైతే క్రియేట్ చేశారో అదే మళ్ళీ క్రియేట్ చేశారు అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి ఎర్రర్ ఏంటన్నది తెలుస్తుంది. అది కాన్ఫిగరేషన్ ఎర్రర్ అనుకో, వెళ్ళి డెవలప్మెంట్ లో స్టార్ట్ చేస్తాం పలానా దాన్ని. అది మామూలుగా ఏదైనా ఎండ్ యూజర్ మిస్టేక్ అనుకో, సో ఇలా కాదు, ఇలా దీన్ని రివర్స్ అయ్యి పలానా, లేకపోతే ఇలా కాదు ఇంకోటి చేయని సజెస్ట్ చేస్తాం. అర్థమైందా? సో కాన్ఫిగరేషన్ ఎర్రర్ అయితే మనం చేస్తాం, కాన్ఫిగరేషన్ కాకుండా వేరే ఎర్రర్ అయితే సజెస్ట్ చేస్తాం, ఎండ్ యూజర్ చేత చేయిస్తాం అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మరి ఇది ఈరోజు సెషన్, అండ్ టుమారో విల్ గెట్ బ్యాక్. మండే మనకి క్లాస్ ఉంది. సో ఈ సర్వర్స్ మీద అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా మరి. ఓకే, సో నోట్స్ చేసుకోండి. ఏంటండి సార్, ఇప్పుడు మాస్టర్ డేటా కూడా మనం డెవలప్ చేసి కూడా దాన్ని మూవ్ అనేది, మాస్టర్ డేటా అనేది ఓన్లీ ప్రొడక్షన్ సిస్టమ్ లో మాత్రమే చేస్తారు రియల్ టైమ్ లో. ఓకే, అది ఎండ్ యూజర్స్ లేకపోతే మాస్టర్ డేటా టీమ్ ఉంటుంది అన్నమాట. ఓకే, అదే మనకి టెస్ట్ పర్పస్ కోసం మనకు కావాలనుకోండి, సో ఎక్కడ మనం క్వాలిటీలో క్రియేట్ చేసుకోవచ్చు మాస్టర్ డేటా అనేది. ఓకేనా? సో మాస్టర్ డేటా అనేది ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఏ సర్వర్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైంలో మాస్టర్ డేటా అనేది ఓన్లీ ప్రొడక్షన్ సర్వర్ లో మాత్రమే డైరెక్ట్ చేసేస్తారు, అంతేగాని డెవలప్మెంట్ నుంచి క్వాలిటీని ప్రీ ప్రొడక్షన్ అలా ఉండదు. మాస్టర్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు ఉండవు. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసినప్పుడు మాస్టర్ డేటా రిలేటెడ్ ఇష్యూ వచ్చినా సరే మనకి టికెట్ రేస్ చేస్తారు. పోస్ట్ చేసినప్పుడు మాస్టర్ డేటా రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు మాస్టర్ డేటా టీమ్ వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. యాజ్ ఎ SAP consultant, we need to suggest the master data team to update the missing data in the GL అయితే GL, vendor అయితే vendor, కస్టమర్ అయితే కస్టమర్. ఓకేనా? దానికి ఒక టికెట్ మనకి రైస్ చేస్తే రెండు టికెట్స్ రైస్ చేయాలి. ఒక టికెట్ ఏమో కన్సల్టెంట్ కి, ఒక టికెట్ ఏమో మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు. ఓకేనా? ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? సార్, థ్యాంక్ యూ. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్. సీ మండే కలుద్దాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, అందరూ కూడా మండే లోపల అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫైనల్ డేట్ ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకే, వెంటనే కాంటాక్ట్ అయ్యి ఓకే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎందుకంటే గ్రూప్ లో నుంచి ఆ తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో ఈ నంబర్స్ రెండింటికి కూడా కాల్ చేసి వెంటనే ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.